అబ్రహాములో స్వార్థము లేని వాడిగా ఉన్నాడు, నిస్వార్థపరుడు. అబ్రహామును దేవుడు దీవించాడు. అలాగనే తన తమ్ముడైన లోతుని కూడా దేవుడు సమానంగానే దీవించాడు. ఇప్పుడు చిన్న సమస్య వచ్చింది. అబ్రహాం అంటాడు, ఒరే నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడి పక్కకి వెళ్తా, లేదు నువ్వు ఇటు వెళ్తే నేను ఎడమకి వెళ్తా అని అబ్రహాం చెప్తున్నాడు. అసలు అబ్రహాం ఏమన్నారు? అసలు రై నీవు నన్ను బట్టేగా దీవించబడ్డావు, నన్ను బట్టే నువ్వు ఆశ్రయించబడుతున్నావు, మరి దాసులు పొందిన తర్వాత నువ్వు ఇలా ఉంటున్నావేంటి అని అన్నాడా అబ్రహాము? అనలేదు. ఎందుకంటే అబ్రహాములో స్వార్థం లేదు, నిస్వార్థపరుడు. అబ్రహాం గారి ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఆశీర్వదించబడ్డాను, నా తోటివాడు కూడా ఆశ్రయించబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు సంఘంలో ఉంటున్న నీవు కూడా ఒక విశ్వాసిగా, ఎవరి సంఘంలో ఉంటున్న ఒక వ్యక్తిగా నీవు కూడా నీ ఆలోచన ఏంటో తెలుసా? నీవు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, నిన్ను బట్టి నీ పక్కన వాడు కూడా ఆశ్రయించబడాలి. అలా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. స్వార్థం ఉండకూడదు, నిస్వార్థపరుడై ఉండాలి నువ్వు. దేవునికి స్తోత్రం.